Hi all, we are going to discuss about the topic Unit 3 Professional Ethics and Human Values, in that engineering as social experimentation is the Unit 3. In that, under Unit 3 the subtopics are engineering as experimentation, engineers as responsible experimenters, code of ethics, industrial standards, a balanced outlook on law, case study, the challenges. These are the subtopics we are discussing in this chapter. For example, we give one example, the Titanic ship. Before the Titanic ship, in the left side, and after the collapsing the Titanic ship, in the right side. Greatest engineering achievement. This is one of the greatest engineering achievement. The ship Titanic in April 1912 was the largest ship in the world had ever seen. Before, we have never seen this type of Titanic ship, because this very very lengthy, very high technology at that time in 1912 April. The length is 2.5 times football field length. That is, the capacity is 3,500 passengers and crew. Crew is nothing but group of people working on that ship. In that ship they are working. Crew means Sibbandi. Okay. Number of passengers traveling at the time 2,500. Accident due to iceberg. ఒక ఐస్బర్గ్ని అది హిట్ చేయడం వల్ల జరిగిన యాక్సిడెంట్. బట్ అప్పుడులో మనకు టైటానిక్ అన్నది 1912లో టైంలో ఇంత పెద్ద టైటానిక్ షిప్ని డిజైన్ చేసి ఎగ్జిబిషన్ తీసుకొచ్చారు. బట్ వాళ్ళు చేసిన తప్పు ఏంటన్నది, వాళ్ళ డిజైన్లో ఎన్నో ఆస్పెక్ట్స్ని డిఫరెంట్ కన్సిడరేషన్ తీసుకుని డిజైన్ చేశారు. బట్ some in design process also we have done some mistakes, like that they missed out some steps. That is, in that iceberg వాళ్ళు ఇంత పెద్ద డిజైన్ చేసి ఎగ్జిబిషన్ ఆల్రెడీ ప్రాక్టీస్లోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చిన్న మిస్టేక్ చేశారు. ఆ యాక్సిడెంట్ ఐస్బర్గ్ వల్ల ఆ యాక్సిడెంట్ అన్నది జరిగింది. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ అన్నది వాళ్ళు అప్పట్లో డిజైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేయలేకపోయారు. అప్పుడు ఉన్న టెక్నాలజీ బట్టి వాళ్ళు దాన్ని డిజైన్ చేశారు. మనకి ఒక షిప్ డిజైన్ చేసినప్పుడు దానికి సంబంధించి వాటర్ ప్రెజర్స్, డిఫరెంట్ ఎయిర్ ప్రెజర్ కానీ ఇవన్నీ ఎన్నో కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే షిప్ అన్నది సముద్రంలో వెళ్ళేటప్పుడు మనకి అక్కడ వచ్చే విండ్ ప్రెజర్ కానీ, సముద్రం అలాగే వాటర్ ప్రెజర్ కానీ వీటిని కన్సిడర్ చేస్తాం. డిఫరెంట్ బాయిన్సీ ఫోర్సెస్ కానీ ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తారు. బట్ వీళ్ళు స్టీల్ టైప్ ఆఫ్ మెటల్ని యూజ్ చేశారు. బట్ అక్కడ ఐస్ కండిషన్స్ ఉండడం వల్ల, అంటే లో టెంపరేచర్స్ ఉండడం వల్ల ఏమైందంటే స్టీల్ అన్నది బ్రిటిల్గా యాక్ట్ అయింది. ఎప్పుడైతే బ్రిటిల్గా యాక్ట్ అయిందో ఒక ఐస్ మౌంటైన్ని హిట్ చేసినప్పుడు, ఐస్బర్గ్ని, అది బ్రిటిల్గా ఉన్నప్పుడు అది ఈజీగా హిట్ అయ్యి కొలాప్స్ అయింది. అక్కడ డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ అన్నది 5 కంపార్ట్మెంట్స్లో జరిగింది. అవుట్ ఆఫ్ 60 కంపార్ట్మెంట్స్ ఉన్నది. ఇది జరగడం వల్ల ఏమైందంటే టోటల్గా వాటర్ అన్నది ఇన్నర్ సైడ్ అన్నది రావడానికి మొత్తం వచ్చేసి టోటల్ 60 కంపార్ట్మెంట్స్ అన్నది టోటల్ షిప్ అన్నదే సబ్మర్జ్ అయ్యింది. నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ సర్వైవ్ 1000 మెంబర్స్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ లైఫ్ బోట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే సేఫ్టీ ఎగ్జిట్ అన్నది, ప్రొవిజన్ అన్నది అప్పుడు తీసుకోవాలి. అంటే డిజైన్ చేసినప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంట్గా చేశారు. బట్ అందులో తీసుకోవాల్సిన కొన్ని టైప్ ఆఫ్ మెజర్మెంట్స్, కొన్ని టైప్ ఆఫ్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోలేదు. అలాగే సైన్స్ ప్రకారం మనకి ఆ టెంపరేచర్స్ డిఫరెన్సెస్ జరిగినప్పుడు అది ఎలా యాక్ట్ అవుతుంది అన్న దాన్ని తీసుకోలేదు. బట్ ఈ చిన్న మిస్టేక్ వల్ల ఏమైందంటే టోటల్ ఇంత లార్జ్ షిప్ అన్నది కంకర్ సబ్మర్జ్.
ఎంతో మంది చనిపోయారు. అందుకేంటంటే మనకి ఏ ఇంజనీరింగ్ తీసుకున్నా సరే ఇలాంటి మారల్ ఇష్యూస్ రాకుండా మనం ప్రతిదీ తీసుకుని డిజైన్ చేయాలి, దాన్ని రీడిజైన్ చేయాలి. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం దాన్ని అన్నిటినీ కన్సిడర్ చేసుకుని ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి ఇటరేటివ్ స్టెప్స్ తీసుకుని చేయాలి. ఆల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ టెక్నాలజీ ప్రెజెంట్ సమ్ డేంజర్స్ అండ్ ద ఇంజనీరింగ్ ఈజ్ ఎ రిస్క్ యాక్టివిటీ. ఓకే, ఇందులో కూడా సమ్ డేంజర్స్ ఉంటాయి. అలాగే ఇంజనీరింగ్ అన్నది ఒక రిస్క్ యాక్టివిటీ. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ రిస్క్ జాబ్. ఓకే, నెక్స్ట్ engineering as an experimentation. Engineering as an experimentation. Engineering as an experimentation. Before manufacturing a product or providing a project, we make several assumptions and trials. మనం ఏదైనా ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ని కానీ ఆ ప్రోడక్ట్ని కానీ ఏదైనా ఇండస్ట్రీలో చేసేటప్పుడు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో we make several assumptions. ఎన్నో అజంప్షన్స్ తీసుకోవాలి, డిఫరెంట్ ట్రైల్స్ చేయాలి, డిజైన్ చేయాలి అండ్ రీడిజైన్ చేయాలి ఆ స్టెప్స్ కరెక్ట్ లేనప్పుడు. అండ్ టెస్ట్ సెవరల్ టైమ్స్, డిఫరెంట్ టెస్ట్స్ అనేవి ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలి. టిల్ ద ప్రోడక్ట్ ఈజ్ అబ్జర్వ్ టు ద ఫాలోయింగ్ సాటిస్ఫై వరకు ఆ ఫంక్షన్ ఈ ప్రోడక్ట్ అన్నది మనం సెవరల్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. టెస్ట్ అనేవి విత్ 5 డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. ఎన్నో మెటీరియల్స్ తోటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయాలి. ఫ్రమ్ ద టెస్ట్ డేటా ఆబ్టైన్ వి మేక్ డీటెయిల్ డిజైన్ అండ్ రీటెస్ట్. దిస్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ ఈజ్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇంజనీరింగ్ అన్నది ఇటరేషన్ ప్రాసెస్ లాంటిది. ఎలా అంటే కింద ఒక మనకి ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు. డిజైన్ ఈజ్ ఏ ఇంటరాక్టివ్ ప్రాసెస్. అంటే మనకి డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ డిజైన్ చేస్తాం. తర్వాత అంటే మనకి మనం ఒక డిఫరెంట్ అజంప్షన్స్ ఇవన్నీ చేసి ఒక డిజైన్ ఒక మెటీరియల్ ప్రోడక్ట్ని కానీ దాన్ని డిజైన్ చేస్తాం. ఫ్యాబ్రికేషన్, అసెంబ్లింగ్, ఫిజికల్ టెస్ట్, సిమ్యులేషన్ ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్, సెకండ్ ప్రాసెస్లో చేస్తాం. ఇది ఫెయిల్ అయితే మళ్ళీ డిజైన్లోకి వెళ్తాం. నెక్స్ట్ ప్రోటోటైప్, పైలట్, ప్లాన్, మోడల్ స్టడీ. ఇందులో ఇది కూడా సక్సెస్ అయితే మోడల్ స్టడీకి వెళ్తాం. మోడల్ స్టడీలో ఫెయిల్ అయితే మళ్ళీ డిజైన్ ప్రాసెస్కి వెళ్తాం, మళ్ళీ స్టార్టింగ్ వస్తాం, ఫైనల్ డిజైన్. ఇవంతా సక్సెస్ అయితే ఫైనల్ డిజైన్ అన్నది వస్తుంది. తర్వాత దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది తయారు చేస్తాం. లైక్ ఒక మెకానికల్ బోల్ట్ ఉందనుకోండి, ఫస్ట్ డిజైన్ చేస్తారు, డిఫరెంట్ టెస్టులు చేస్తారు, అది రెసిస్ట్ చేస్తుందా లేదా అన్నది ఆ ఫోర్స్కి. అలాగే మోడల్ స్టడీలు చేస్తారు, ఆ మోడల్ బట్టి ఫోర్సెస్ ఎలా వస్తున్నాయి, దాని యొక్క బ్రేకింగ్ పాయింట్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే ఫైనల్ డిజైన్ తయారు చేస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తారు. అంటే ఒక బోల్డ్ ఆ విధంగా తయారు చేస్తారు. ఇక్కడ బోల్డ్ ఎగ్జాంపుల్గా చెప్తాను. నెక్స్ట్ ఫీల్డ్ స్టడీ. ఫీల్డ్లో కూడా ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు అది ఎలా ఉందన్నది చేస్తారు. ఇవన్నీ అవ్వకపోతే మళ్ళీ స్టార్టింగ్ స్టెప్ డిజైన్కి వస్తాం, మళ్ళీ ప్రాసెస్ అంతా చేస్తాం. అంటే ఇంజనీరింగ్ అనేది ఒక ఎక్స్పెరిమెంటేషన్గా డిఫరెంట్ రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసుకుంటూ మనం ఫైనల్గా దాన్ని ఫీల్డ్లోకి తీసుకొచ్చి ఎగ్జిక్యూషన్ అన్నది చేస్తాం. ఇది ఇంజనీరింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటేషన్గా చేసే ప్రాసెస్. దీన్ని మనకి డిఫరెంట్ స్టెప్స్ ఇన్ మేకింగ్ ఎ ప్రోడక్ట్. Experiment plays an important role in the design process. Preliminary tests are conducted for bringing of the product. టెస్ట్లను చేస్తాం. ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని ఫస్ట్ స్టడీ చేస్తాం. మనం ఏదైనా ఒక కొత్తది కనిపెట్టాలంటే ఇన్నోవేటివ్గా ఫస్ట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని స్టడీ చేయాలి. తర్వాత దాన్ని ఒక డిజైన్ తయారు చేస్తాం. దాన్ని తర్వాత స్టెప్ డీటెయిల్డ్ డిజైన్ చేస్తాం. డీటెయిల్డ్ అనే డిజైన్ అంతా అయిపోయాక దాన్ని టెస్ట్లు అనేది దాని మీద టెస్టులు చేస్తాం. అది కూడా సక్సెస్ అయితే అప్పుడు ఫినిషింగ్ ప్రోడక్ట్ని మార్కెట్లో ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఇలా డిఫరెంట్ ప్రాసెస్లో స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఇన్ మేకింగ్ ఏ ప్రోడక్ట్ ఇలా స్టెప్స్ ద్వారా చేస్తాం. ఈచ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ప్రతి ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్గా మాత్రమే చూడాలి. ఇందులో ఏది కాన్సెప్ట్ సరిగ్గా మనం
ఫాలో అవ్వకపోయినా దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తే ఏమవుతుందంటే సమ్ మారల్ ఇష్యూస్ జనరేట్ అవుతాయి. అలాంటి జరగకుండా ఉండడానికి మనం ఒక ఇంజనీర్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు డిఫరెంట్ డిజైన్ ప్రాసెస్ అన్నిటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం ఎగ్జిబిషన్ అలా తీసుకురావాలి. అలాగే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ టు బి వ్యూడ్ యాజ్ అన్ ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్స్ తెలిసింది ఆల్రెడీ. ప్రతి ప్రాజెక్ట్ని మనం ఇలా చూడాలంటే ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్గా మాత్రమే చూస్తూ చేయాలి. ఫస్ట్ ఎనీ ప్రాజెక్ట్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ పార్షియల్ ఇగ్నోరెన్స్. అందులో మనకి చాలా తక్కువ జ్ఞానంతో పార్షియల్ జ్ఞానంతో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏం తెలుస్తుంది? దాని నుంచి ఫైనల్ అవుట్కమ్స్ ఆర్ అన్సర్టెన్. దాని నుంచి సమ్ అన్సర్టెనిటీస్ అనేవి జనరేట్ అవుతాయి. దాని ప్రకారం మనకి ఒక ఐడియా వస్తుంది, అంటే ఎక్కడెక్కడ తప్పులు చేసాం ఏంటి అన్నట్టు. దాని నుంచి మనకి థర్డ్ ఈజ్ నాలెడ్జ్ గెయిన్ అబౌట్ ద ప్రోడక్ట్స్. మనం చేసిన తప్పుల ప్రకారం మనం మళ్ళీ స్టడీ చేసి ఎక్కడెక్కడ తప్పులు చేసినా దాని నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం. ఈ నాలెడ్జ్ నుంచి మనం ప్రోడక్ట్ని తయారు చేస్తాం. ఇది లెర్నింగ్ త్రూ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే మనం నేర్చుకున్న కొంతమంది చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం మనకు వచ్చే జ్ఞానం, ఆ లెర్నింగ్ పాస్ట్ ఎక్స్పెరిమెంట్ నేర్చుకుంటాం. అలాగే దీన్ని వేరే వాళ్ళకి షేరింగ్ చేసి తొందరతో ఇంకా డెవలప్మెంట్ చేయవచ్చు. ఒక ప్రాసెస్ పరంగా వెళ్ళాలి. డైరెక్ట్గా మనకు వచ్చిందే ఉన్నదే తప్పు నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ తోటే మనం డైరెక్ట్గా ఫీల్డ్లోకి తీసుకెళ్ళి చేయడం వల్ల మనకి అవి అన్సర్టనిటీస్ ఎక్కువ ఉంటాయి తప్ప ఫైనల్ అవుట్కమ్స్లో కూడా దానివల్ల డిఫరెంట్ ఎథికల్ ఇష్యూస్ ఆర్ మారల్ ఇష్యూస్ జనరేట్ అవుతాయి. నెక్స్ట్ ఫీచర్స్ ఆర్ మారల్ రెస్పాన్సిబుల్ ఇంజనీర్స్. ఫీచర్స్ ఏంటి? ఒక మారల్ రెస్పాన్సిబుల్ ఇంజనీర్స్ అంటే మెయిన్గా కాన్సంటేనియస్ అంటే కాన్సంటిన్యూస్ అబౌట్ వెల్ఫేర్. అంటే మనస్సాక్షికి సంబంధించి, కాన్షియస్ అంటే ఏంటంటే మనస్సాక్షికి సంబంధించి మోరల్ వాల్యూస్ని కనెక్ట్ అయ్యి మాత్రమే ఉండాలి. అలాగే రిలివెంట్ ఇన్ఫర్మేషన్, నో ద డీటెయిల్స్, అంటే అందులో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అంటే నో ద డీటెయిల్స్, ఏ డీటెయిల్స్ అంటే మనం చేసేదానికి ఈ డీటెయిల్స్ అన్నింటినీ తీసుకోవాలి, ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అన్నింటినీ. ఇంక్లూడ్ కాన్సెప్ట్ అవేర్నెస్ ఆఫ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టోటల్ అవేర్నెస్తో ఉండాలి. అలాగే ప్రాసెస్ పరంగా ఎక్స్పెరిమెంట్ అన్నది చేయాలి. అలాగే అండ్ రెడీనెస్ టు మానిటర్ ద సైడ్ ఎఫెక్ట్స్. అండ్ దాన్ని బాగా స్టడీ చేయాలి, నేర్చుకోవాలి, దాని అంతా మెటీరియల్ అన్నీ గ్యాదర్ చేయాలి, ఇన్ఫర్మేషన్. దాని నుంచి మానిటరింగ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అదర్ ఎన్ని ఎఫెక్ట్స్ కానీ ఉన్నాయి అన్నిటినీ ఈ రిలివెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మొత్తాన్ని స్టడీ చేయాలి. నెక్స్ట్ మారల్ అటానమీ. మోరల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దేర్ ఓన్. మోరల్ అటానమీ ఇస్ నథింగ్ బట్ సెల్ఫ్ డిటర్మైన్ ఇండిపెండెంట్లీ. అంటే morally independent or self-determined and unrestricted free personal involvement. Free personal involvement in all steps of the project or product development. Unrestricted free personal involvement అంటే ఫ్రీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉండాలి అన్ని స్టెప్స్ ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో. అంటే ఇండిపెండెంట్గా మనకంటూ పర్సనల్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అన్ని స్టెప్స్లో ప్రాజెక్ట్ కండక్ట్ చేయాలి. మనం ఒక స్టెప్లో చేసి ఇంకో స్టెప్లో చేయకుండా దాన్ని మనం చేయడం వల్ల మన ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా రాదు. అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి. అంటే జవాబుదారీతనంగా ఉండాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ. బీ అకౌంటబుల్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అంటే ఆ రిజల్ట్స్ వచ్చేదాన్ని మనం అది ఫెయిల్ అయినా పాస్ అయినా అన్నిటికీ మనం పార్టీలుగా అకౌంటబిలిటీగా ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంజనీర్స్, ఫర్ morally responsible engineers. Next, third one, code of ethics. These are the ethics. We have some codes. That means code of ethics are rules and regulations or guidelines drawn by professional society. ప్రొఫెషనల్ సొసైటీ ద్వారా వచ్చిన సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే గైడ్లైన్స్ దాన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటారు. విచ్ మేక్స్ ద ప్రొఫెషనల్ టు యాక్ట్ ఎథికల్లీ. దీనివల్ల ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎథికల్గా యాక్ట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి.
అసలు ప్రొఫెషనల్ సొసైటీస్ అంటే ఏంటి, అందులో మనకి ఈవెన్ ప్రొఫెషనల్ సొసైటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, ఐఈఐ అంటే ఇంజనీర్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ అన్నది ఒక సొసైటీ. వీళ్ళు కూడా మనకి ఇంజనీర్కి సంబంధించి ఎలా ఉండాలి, ఎలా యాక్ట్ చేయాలి ఎథికల్గా అన్న దాని గురించి కొన్ని గైడ్లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇది డాక్టర్కి సంబంధించి, ఎంబీబీఎస్ సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నది ఎంసీఐ అన్నది ఉంటుంది. వీళ్ళు కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఎలా ఉండాలి, ఒక డాక్టర్ ఎలా వర్క్ చేయాలి, వాళ్ళు ప్రొఫెషనల్గా అంటే డ్రింక్ చేయకుండా, ఆపరేషన్ చేసినప్పుడు డ్రింక్ చేయకూడదు, స్మోకింగ్ ఉండకూడదు, ఇలా కొన్ని ఎథిక్స్ అన్నీ ఫాలో అవుతాయి. అవన్నీ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి, సొసైటీని డెవలప్ చేయడానికి, అలాగే అందరిని ఎడ్యుకేట్ చేయడానికి ఈ ప్రొఫెషనల్ సొసైటీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే లాయర్స్ సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బీసీఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా లాయర్స్ ఏదైనా ఎథికల్ మిస్టేక్స్ చేయడం, అనెథికల్గా ఏదైనా బిహేవ్ చేయడం, వాటిని ఈ కోడ్స్ అన్ని వాళ్ళని బెటర్ వేలో ఫాలో అయ్యేలాగా, బెటర్ వేలో యాక్ట్ చేసేలాగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. ఇది కోడ్ ఆఫ్ ఎథిక్స్. అసలు రోల్ ఆఫ్ కోడ్ యొక్క రోల్స్ ఏంటి? మనకి కోడ్ ఆఫ్ ఎథిక్స్ ప్రొవైడ్ ద ఇంజనీర్స్ ఇన్స్పిరేషన్, గైడెన్స్, సపోర్ట్ టు ఇంజనీర్స్, discipline, education and mutual understanding, contributing to the professional public image, protecting the status quo, promoting business with interest. These are the roles of codes. వీటన్నిటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేయాలి. Code of ethics. The code of ethics exhibits rights, duties and obligations of the members of a profession and a professional society. The codes exhibit the following essential roles. కోడ్స్ అన్నీ చాలా ఎసెన్షియల్ రోల్స్ ప్లే చేస్తాయి. ఇది ఎగ్జిబిట్ ద రైట్స్, ప్రతి ఒక్కరి యొక్క రైట్స్, డ్యూటీస్, అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలు, అప్లికేషన్స్ అంటే మెంబర్స్. అంటే ప్రతి ఒక్క యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, మెంబర్స్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ప్రొఫెషనల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళ యొక్క బాధ్యతలు అన్నింటినీ ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది చెప్తాయి. అవి కొన్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి ఎసెన్షియల్ రోల్స్. ఏంటంటే ఇన్స్పిరేషన్ అండ్ గైడెన్స్. అంటే ద కోడ్ ఎక్స్ప్రెస్ ద కలెక్టివ్ కమిట్మెంట్ ఆఫ్ ద ప్రొఫెషన్ టు ఎథికల్ కండక్ట్ అండ్ పబ్లిక్ గుడ్. ఇప్పుడు మనం అండ్ డస్ ఇన్స్పైర్ ద ఇండివిజువల్స్. ఈ కోడ్ ఎక్స్ప్రెస్ ఏం చేస్తుంది అంటే కలెక్టివ్ కమిట్మెంట్ ఆఫ్ ద ప్రొఫెషన్, ఎథికల్ కండక్ట్ ఉండేలాగా, పబ్లిక్ గుడ్ అంటే పబ్లిక్ మంచి గురించి ఇవన్నీ చేయడం వల్ల దానివల్ల ఇన్స్పైర్ ద ఇండివిజువల్స్, ప్రతి ఒక్క ఇండివిజువల్స్ కూడా ఇన్స్పైర్ అవుతాయి. దస్ ఐడెంటిఫై మెమరీ responsibilities and provide statement and guidelines on interpretations for the professionals and the professional society, and responsible to provide statements and guidelines of. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనకి బాధ్యతలు తెలుస్తూ ఉంటాయి. అలాగే గైడెన్స్ అండ్ ప్రొవైడ్ స్టేట్మెంట్స్ అండ్ గైడ్లైన్స్ ఆన్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ ద ప్రొఫెషనల్స్. అంటే మనం కొన్ని స్టేట్మెంట్స్ కానీ గైడ్లైన్స్ కానీ ప్రొవైడ్ చేయగలుగుతాం ఫర్ ద ప్రొఫెషనల్స్ అండ్ ద ప్రొఫెషనల్ సొసైటీస్కి. అంటే మనం ఒక ఇన్స్పిరేషనల్గా ఉండడం వల్ల, అలాగే గైడెన్స్ చేయడం వల్ల మనకి ఒక గుడ్ కోడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అంటే మంచి ఇన్స్పిరేషన్ ఒకరికి గైడెన్స్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే నెక్స్ట్ supporting years. The course will positive support to professionals for taking stands on moral issues. Moral issuesకి ఒక డిసిషన్ అంటే పాజిటివ్ సపోర్ట్ అంటే ఎవరైతే కరెక్ట్గా చేశారో వాళ్ళకి పాజిటివ్ సపోర్ట్ అవ్వడానికి మన టేకింగ్ స్టాండ్స్ ఆన్ మోరల్ ఇష్యూస్. అంటే మోరల్ ఇష్యూస్ జరిగినప్పుడు ఎవరికి మంచి అవసరం అన్నది ఒక పాజిటివ్ సపోర్ట్ ఇవ్వడానికి మనకి ఈ కోడ్స్ అన్ని చాలా హెల్ప్ చేస్తాయి. Further, they serve as potential legal support to discharge professional obligations. And దీనివల్ల మనకి లీగల్ సపోర్ట్ అన్నది దొరుకుతుంది. టు డిశ్చార్జ్ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్ అంటే ప్రొఫెషనల్ బాధ్యతల గురించి మనకి సర్వ్ చేయడం వల్ల మంచి సపోర్ట్గా ఉంటుంది ఇంజనీర్స్కి. అలాగే డిస్కరేజ్ యాక్ట్ ఇమ్మోరల్లీ ఆర్ డిసిప్లిన్, రెగ్యులేట్ టు యాక్ట్ మోరల్లీ.
అంటే డిసిప్లిన్ అన్డిసిప్లిన్కి సంబంధించిన ఇట్లా డిస్కస్ చేస్తున్నాం. దిస్ కోర్స్ సర్వ్స్ యాజ్ ద బేసిక్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ అనెథికల్ యాక్షన్స్. మెయిన్గా అనెథికల్ యాక్షన్స్ ఎక్కడైతే జరుగుతుందో దాని మీద ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి కోర్సు మనకి హెల్ప్ చేస్తుంది. ద ప్రొఫెషనల్ సొసైటీ సమ్టైమ్స్ రివోక్ మెంబర్షిప్, సస్పెండ్, ఎక్స్పెల్ ద మెంబర్స్. ఎవరైతే తప్పు అనెథికల్గా యాక్ట్ చేశారో వాళ్ళని మెంబర్షిప్ని రివోక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డాక్టర్ సంబంధించి ఎవరైనా మిస్టేక్స్ చేస్తే ఇలా అనెథికల్గా యాక్ట్ చేస్తే వాళ్ళని రివోక్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు. దెన్ ప్రూవ్ టు హ్యావ్ యాక్ట్ అనెథికల్. ఎక్కడైతే వాళ్ళు ప్రూవ్ అయ్యారో అనెథికల్గా యాక్ట్ చేసింది అప్పుడు దిస్ శాంక్షన్ అలాంగ్ విత్ లోస్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఫ్రమ్ ద కొలీగ్స్. ఇది అండ్ ద సొసైటీ ఆర్ బాండ్ టు యాక్ట్ యాజ్ డిటరెంట్. దీనివల్ల మనకి అలాంగ్ విత్ లాస్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద, మనం అన్నిటికీ యాక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పెక్ట్ అన్నది కొలీగ్స్ నుంచి పోతుంది, సొసైటీ నుంచి పోతుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకు మనం డిఫరెంట్ డిసిప్లిన్ అంటే మోరల్గా ఉండడానికి ట్రై చేయాలి. వాటి గురించి కూడా ఈ కోడ్ అన్నది ఎవరిని అలా అన్నిటికీ యాక్ట్ చేసుకోవాలి, ఎలా రివర్క్ చేయడం అన్న వాటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఎడ్యుకేషన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. కోర్స్ ఆర్ యూజ్డ్ టు ప్రమోట్ డిస్కషన్ అండ్ రిఫ్లెక్షన్ మోరల్ ఇష్యూస్. డిస్కషన్స్ చేయడానికి యూజ్ అవుతుంది కోర్సు. అలాగే రిఫ్లెక్షన్ ఆన్ మోరల్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడానికి. అలాగే ద డెవలప్ షేర్ అండర్స్టాండింగ్ బై ద ప్రొఫెషనల్స్ పబ్లిక్, అంటే అండర్స్టాండింగ్ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా బిట్వీన్ ద ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, అలాగే ఆర్ గవర్నమెంట్ ఆన్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇంజనీర్స్. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అని మ్యూచువల్గా షేర్డ్ అండర్స్టాండింగ్ తోటి చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ద బోర్డ్ ఆఫ్ రివ్యూ ద ప్రొఫెషనల్ సొసైటీ ఎంకరేజెస్ మోరల్ డిస్కషన్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మనకి ప్రొఫెషనల్ సొసైటీస్ ఎంకరేజెస్ ద మోరల్ డిస్కషన్స్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా మనం ప్రొఫెషనల్ సొసైటీస్ అని ఎంతో ఎంకరేజ్ చేస్తాం. అలాగే క్రియేట్ గుడ్ పబ్లిక్ ఇమేజ్, అంటే దిస్ కోర్స్ ప్రెజెంట్ పాజిటివ్ ఇమేజ్ ఆఫ్ ద కమిట్మెంట్ ప్రొఫెషన్ ఇన్ ద పబ్లిక్ హెల్ప్ ద ఇంజనీర్స్ టు సర్వ్ ద పబ్లిక్ ఎఫెక్టివ్లీ. అంటే పబ్లిక్కి సర్వ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి అన్నిటికీ మనకి ఈ చాలా యూజ్ అవుతాయి కోర్స్. పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అంటే పబ్లిక్ సొసైటీ. దే ప్రమోట్ మోర్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ లిసన్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్స్. అలాగే గవర్నమెంట్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ సెల్ఫ్ రెగ్యులేషన్స్ అన్నీ ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే దిస్ ఇస్ బాండ్ టు రేజ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ప్రొఫెషన్ అండ్ ద ఆర్గనైజేషన్. అది ఆర్గనైజేషన్ అవ్వచ్చు, సర్వింగ్ అన్నది, లేదా ప్రొఫెషన్లో చేయొచ్చు. ఇవన్నీ వల్ల మనకి ఎంతో హెల్ప్గా ఉంటుంది. అంటే రెప్యుటేషన్ ఏమన్నది పెరుగుతుంది ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ట్రస్ట్ ఆఫ్ ద పబ్లిక్. దానివల్ల మనకి ప్రజలకు నమ్మకం కలుగుతుంది. గుడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, అంటే మంచిగా చేయడం వల్ల, సర్వ్ చేయడం వల్ల ఎథికల్ కోడ్స్ అనేది మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. పాజిటివ్ అంటే మంచి నేర్చుకుని మంచిగా సొసైటీలో పేరు పెట్టేస్తారని. ప్రొటెక్ట్ ద స్టేటస్ కో, అంటే మనం మినిమం లెవెల్ ఆఫ్ ఎథికల్ కండక్ట్, అంటే నైతిక ప్రవర్తన చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ ప్రమోషన్స్ విత్ ద ప్రొఫెషన్, ప్రమోట్ అగ్రిమెంట్స్ అన్నీ జరుగుతాయి. అలాగే ప్రైమరీ అప్లికేషన్స్, అంటే ప్రైమరీగా జరిగే బాధ్యతలు, మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా లైక్ సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ డిక్లేర్ బై ద కోర్ట్ సర్వీస్ అండ్ ప్రొటెక్ట్స్ ద పబ్లిక్. ఇవన్నిటికి మనం మినిమం లెవెల్ ఆఫ్ ఎథికల్ కండక్ట్ మనం కరెక్ట్గా చేయడం వల్ల ఏమవుతుంది, అన్నిటికి హెల్ప్ అవుతుంది. అంటే ప్రైమరీ అప్లికేషన్స్ అన్నిటికి హెల్ప్ చేసినట్టు, అంటే ప్రొటెక్ట్ చేసినట్టు పబ్లిక్ని. మనం కరెక్ట్గా ఎథికల్ కండక్ట్ అనేది మినిమం కూడా చేయలేమనుకో, దానివల్ల ఏమవుతుంది, ఎన్నో అనెథికల్ ఇష్యూస్ జనరేట్ అవుతాయి, అలాగే మోరల్ ఇష్యూస్ జనరేట్ అవుతాయి. దీనివల్ల సేఫ్టీ ఉండదు, హెల్త్ ఉండదు, వెల్ఫేర్ అన్నది ఉండదు పబ్లిక్కి. అందుకు మనం కరెక్ట్ ప్రవర్తనతో ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. దాని స్టేటస్ కో సేమ్ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉంటాయి. ప్రమోట్ బిజినెస్ ఇంటరెస్ట్, అంటే ఎథికల్ కోర్స్ వల్ల గుడ్ ప్రమోట్స్ కూడా చేసుకోవచ్చు మనం బిజినెస్ ఇంట్రెస్ట్ అనేది. కోడ్ ఆఫర్ ఇన్స్పిరేషన్ టు ద ఎంటర్ప్రైనర్. ఈ కోర్స్
వుడ్ ఇన్స్పిరేషన్ టు ద ఎంటర్ప్రైనర్స్, అలాగే ఎస్టాబ్లిష్ షేర్డ్ స్టాండర్డ్స్, హెల్దీ కాంపిటీషన్ అండ్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ టు ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్ అండ్ కన్స్యూమర్స్. ఇది ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం గుడ్ ఎంటర్ప్రైనర్స్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మంచిగా మనం బిజినెస్ని చేసిన వాళ్ళు గుడ్ ఎంటర్టైన్మెంట్ కింద అవ్వడానికి, అలాగే షేరింగ్ స్టాండర్డ్స్ వేరే వాళ్ళతో షేరింగ్ గుడ్ స్టాండర్డ్గా చేయడానికి, హెల్దీ కాంపిటీషన్ మంచి కంపెనీ హెల్దీ కాంపిటీషన్ డెవలప్ చేయడానికి, అంటే వేరే కంపెనీతో గొడవలు లేకుండా వాళ్ళు మనకంట హై లెవెల్లో ఉంటున్నారని సమ్ అనెథికల్ ఇష్యూస్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం కోడ్ ఫాలో అవుతూ హెల్దీ కాంపిటీషన్ చేయవచ్చు. అలాగే ప్రాఫిట్ టు ఇన్వెస్టర్స్, దానివల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం ప్రాఫిట్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, కన్స్యూమర్స్ అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇచ్చిన రూల్ ఆఫ్ కోడ్స్. లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్ ఏంటంటే మోస్ట్ కోడ్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ మెనీ వేస్. అన్ని కోడ్స్ అంటే ఎక్కువ కోడ్స్ అన్నీ లిమిట్ మాత్రమే ఉంటాయి. కోడ్స్ ఆర్ జనరల్ గైడ్లైన్స్, ఇవన్నీ జస్ట్ గైడ్లైన్స్ మాత్రమే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ గైడ్లైన్స్ మాత్రమే, ఇవన్నీ యూజ్ అవుతాయి. కోడ్స్ కెనాట్ సాల్వ్ మోరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఆల్ కేసెస్. కోడ్స్ అనేది మోరల్ ప్రాబ్లమ్స్ని అన్నిటిని సాల్వ్ చేయాలి అన్ని కేసులు. ఈ సమ్ లిమిటేషన్స్, బట్ మెయిన్ కోడ్స్ వల్ల మనకి జరిగే బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ ఇంజనీర్స్. ఇవన్నీ మనకు చక్కగా కోర్స్ ఫాలో అయ్యి అందులో ఉన్న గైడ్లైన్స్ అన్ని ఫాలో అయితే మనకి ఇవన్నీ బెటర్ సపోర్ట్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ కార్పొరేట్ మెంబర్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటాయి, కంపెనీస్, వీళ్ళు కూడా కొన్ని ఫాలో అవ్వాలి. టు ప్రమోట్ అండ్ ప్రాక్టీస్ ఫర్ గుడ్ ఆఫ్ ద కమ్యూనిటీ గుడ్గా ఉండాలి. అంటే కన్సర్న్ ఫర్ ఎథికల్ స్టాండర్డ్, అంటే ఎథికల్ స్టాండర్డ్ కట్టుబడి ఉండాలి. కన్సర్న్ ఫర్ సోషల్ జస్టిస్, సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్, సోషల్ జస్టిస్ వీటికి కన్సర్న్ ఉండాలి. అలాగే ప్రొటెక్షన్ ద ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేయకుండా కార్పొరేట్ మెంబర్స్ ఎథికల్గా ఫాలో అవ్వాలి. అంటే ఎన్విరాన్మెంట్ ఏమైనా పర్లేదు, మనం మాత్రం మన ఇంట్రెస్ట్ గురించి మన డెవలప్మెంట్ మన కంపెనీలో చూసుకోకుండా ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్ట్ అయి ఉండాలి. ఎథికల్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. సోషల్ జస్టిస్, హ్యూమన్ రైట్స్ని కన్సర్న్ తీసుకోవాలి, అంటే దానికి తగ్గట్టుగా కన్సర్న్ అయి ఉండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కన్సర్న్ అయి ఉండాలి. పబ్లిక్ సేఫ్టీ అండ్ ట్రాన్స్పారెంటీ, అంటే పబ్లిక్ సేఫ్టీకి వాళ్ళ యొక్క ప్రశాంతతకి కట్టుబడి ఉండాలి. కంపెనీ కట్టుబడి ఉండేలాగా, ఇవన్నీ పాయింట్స్కి కట్టుబడి ఉండేలాగా మనం కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫర్ కార్పొరేట్ మెంబర్స్ కూడా ఈ ప్రాక్టీస్లో మాత్రమే ఉండాలి. బ్యాలెన్స్డ్ అవుట్లుక్ ఆన్ లాస్ అంటే ఏంటంటే ఇన్ ఆర్డర్ టు లివ్, వర్క్ అండ్ ప్లే టుగెదర్ ఇన్ హార్మోనైజ్ సొసైటీలో సొసైటీ అంటే బతకడం కానీ, వర్క్ చేయడం కానీ, ఆడుకోవడం కానీ, ఇలాంటివన్నీ సొసైటీలో జరిగేటప్పుడు వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇండివిజువల్ నీడ్స్ అండ్ డిజైర్స్. అంటే ఇండివిజువల్ పర్సన్ యొక్క నీడ్స్, డిజైర్ని గౌరవించాలి, బ్యాలెన్స్ చేయాలి. అంటే అందరూ ఈక్వాలిటీగా ఉన్నట్టుగా ప్రతి ఇండివిజువల్ని బేస్ చేసుకుని మాత్రమే ఉండాలి. నెక్స్ట్ కలెక్టివ్ నీడ్స్ అండ్ డిజైర్స్ అంటే అందరి తరఫున కలెక్టివ్గా ఒక సొసైటీ పరంగా కాకుండా ఇండివిజువల్గా ఇండివిజువల్ హెల్ప్కి ఎక్కువగా బ్యాలెన్స్ అయి ఉండాలి. అంటే అందరి తరఫున అందరి నీడ్స్, అందరి డిజైర్స్ ఇలా కలెక్టివ్గా కాకుండా ప్రతి ఒక్క ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ యొక్క ఇండివిజువల్ నీడ్, వాళ్ళ యొక్క డిజైర్ గురించి మాత్రమే ఆలోచించేది. బ్యాలెన్స్డ్ అవుట్లుక్ ఆన్ లాస్. ఎథికల్ కండక్ట్ ప్రొవైడ్స్ సచ్ ఎ బ్యాలెన్స్. ఎథికల్ కండక్ట్ అంటే నైతిక ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే సచ్ బ్యాలెన్స్ అన్నది జనరేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా మంచిగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇంజనీర్ షుడ్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ రూల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. మెయిన్ రోల్ ఏంటంటే ఇంజనీర్స్ ఏం చేస్తారంటే
ఎస్టాబ్లిషింగ్ న్యూ రూల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఫోర్సింగ్. కొత్త రూల్స్ని తయారు చేయడం ఇంజనీర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్, ఇంజనీర్స్ యొక్క యాక్టివ్ రోలు. అలాగే కొత్త రూల్స్తో సహా దాన్ని ఎన్ఫోర్సింగ్ అంటే దాని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. ఇది మెయిన్ బ్యాలెన్స్ అవుట్పుట్ ఆన్ లాస్. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అంటే ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. ప్రతి ఇండస్ట్రీకి సమ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. స్పెసిఫికేషన్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఇంటర్చేంజబిలిటీ. స్పెసిఫికేషన్స్ అన్నీ అందులో ఉండే స్పెసిఫికేషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అచీవింగ్ ఇంటర్చేంజబిలిటీ అంటే ఒక ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్కి ఇంటర్చేంజింగ్ అనేది చేసుకోవచ్చు. మనం స్టాండర్డ్గా ఫాలో అయితే ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అనేది ఫాలో అయినప్పుడు ఆ స్పెసిఫికేషన్స్ ద్వారా మనం ఎంతో స్పెసిఫికేషన్ హెల్ప్స్ ఇన్ అచీవింగ్ ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆర్ మెటీరియల్స్. స్టాండర్డైజేషన్ రిడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్. స్టాండర్డైజేషన్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ఫాలో అవడం వల్ల అంటే రిడ్యూస్ ద ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ద క్వాలిటీ అచీవ్డ్ ఈజీలీ. క్వాలిటీ కూడా ఈజీగా అచీవ్ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది, అలాగే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ద మ్యానుఫ్యాక్చరర్, కస్టమర్స్ అండ్ ద పబ్లిక్. దానివల్ల ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే తయారు చేస్తున్నారో, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తయారైందంటే ఒక కంపెనీ నుంచి కొంతమంది దాన్ని ఆ ప్రోడక్ట్స్ని డిఫరెంట్ మెంబర్స్ అన్నది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. దాని నుంచి పబ్లిక్ వెళ్తారు, అంటే షాప్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కస్టమర్ షాప్స్, దాని నుంచి రీచ్ అయ్యే పబ్లిక్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే స్టాండర్డైజేషన్ ఇవన్నీ ఉండడం వల్ల కాస్ట్ తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఇన్ కీపింగ్ కాంపిటేటివ్నెస్ అండ్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ సైమల్టేనియస్లీ. దీనివల్ల క్వాలిటీ పెరుగుతుంది, కాంపిటేటివ్నెస్ కూడా పెరుగుతుంది. బెటర్గా వర్క్ చేయాలి, బెటర్ ఇన్కమ్ వేరే కంపెనీ కంటే బెటర్గా మనం చేయాలని కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ బై ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అనేది మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ద్వారా మనకి వచ్చింది. ఇండియాలో ఇంప్లిమెంటేషన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ కన్సల్టేషన్ విత్ లీడింగ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ అలాగే సర్వీసెస్ అన్నీ బెటర్గా ఉంటాయి, స్టాండర్డైజేషన్తో ఉంటాయి, స్టాండర్డ్స్ పెరుగుతాయి, క్వాలిటీ పెరుగుతుంది. అలాగే ఇండస్ట్రీస్ సర్వీసెస్ అన్నీ బెటర్గా జరుగుతాయి. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ హ్యావ్ బికమ్ రిలివెంట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్. ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంటర్నేషనల్గా మంచి అంటే డెవలప్మెంట్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ అంటే ప్రపంచంలోనే దానికంటే బెటర్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతున్నట్టు అంటే వరల్డ్ ట్రేడ్లో మనకంటూ ఒక గుడ్ రెప్యుటేషన్ అనేది వస్తుంది. The International Standard Organization have now detailed specifications for generic products or services which procedure for the manufacturing or service products should follow to ensure the quality of their product or service. ISO అని ఉంటాయి, ISO మార్క్స్ ఉంటాయి, అంటే మెటీరియల్ సప్లయర్ చేసే వాళ్ళు ఉంటారు, స్టీల్ లేదంటే సమ్ సిమెంట్, ఇవన్నీ మెటీరియల్ సప్లయర్స్ ఉంటారు, సర్వీస్ చేస్తారు ఆ ప్రోడక్ట్స్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రొడక్ట్ సర్వీసెస్ చేసేవాళ్ళు కానీ కన్ఫామ్గా ISO స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ స్టాండర్డైజేషన్ నుంచి ఫాలో అయితే మనకి బెటర్ ప్రోడక్ట్స్ అన్నీ, బెటర్ సర్వీస్ అన్నీ జరుగుతాయి. అంటే అక్కడ జరిగే ప్రోడక్ట్స్, సర్వీసెస్, ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవ్వడం వల్ల మనకి బెటర్ ప్రోడక్ట్స్, బెటర్ క్వాలిటీ తోటి బయటకు వస్తాయి. ఇది ISO 9000:2000 సిరీస్ ఆర్ టిపికల్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ డైరెక్షన్. మనకి బయట కనిపిస్తూ ఉంటాయి ISO 9001:2015 అలాగే మనకి మార్క్స్ అండి. ISO స్టాండర్డ్స్ అలాగే అప్డేషన్ 2015 సిరీస్ అని ఆ స్టాండర్డ్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి providers should follow to ensure the quality
అవన్నీ ఫాలో అవడం వల్ల బెటర్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, బెటర్ సర్వీస్ జరుగుతుంది, క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆస్పెక్ట్ ఏంటి, పర్పస్, ఎగ్జాంపుల్. ఫస్ట్ క్వాలిటీ అన్నది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అన్నది ఎలా మారుతుంది అంటే వాల్యూ అప్రోప్రియేట్ టు ప్రైస్, అంటే విలువకు తగ్గ ప్రైస్ ప్రకారం మారుతూ ఉంటుంది క్వాలిటీ అన్నది. ఎగ్జాంపుల్ లైఫ్ ఆఫ్ ఏ మోటార్, కాంక్రీట్, అలాగే సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ ఏ ప్లేట్, ఇవన్నీ క్వాలిటీగా ఉండాలి మెటీరియల్ అన్నది చూస్తాను. అది ప్రైస్ వాల్యూ అప్రోప్రియేట్ టు ప్రైస్, అంటే విలువ తగ్గట్టుగా ప్రైస్ అన్నది కూడా చేంజ్ అవుతుంది. అంటే దాని యొక్క విలువ ఎలాంటిది, డైమండ్ ఉందండి, షార్ప్ చేయాలి, క్వాలిటీగా తీసుకురావాలి, అప్పుడు దాని యొక్క విలువ అన్నది ఇంకా పెరుగుతూ అవుతుంది. మనం దాన్ని షైన్ చేసేటప్పుడు ఒక రాయి ఉంది, దాన్ని ఒక మంచి ఐడియల్గా తీసుకున్నాం ఉంటుంది, సమ్ థింగ్స్ కింద తయారు చేస్తాం, దానివల్ల దాని విలువ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అలాగే లైఫ్ ఆఫ్ ఏ మోటార్, కాంక్రీట్, దీస్ ఆర్ క్వాలిటీస్ ఎగ్జాంపుల్స్. క్వాలిటీ ఆఫ్ ఏ సర్వీస్ అంటే సర్వీస్లో మనం ఇచ్చే క్వాలిటీ. అష్యూరెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ టు ISO ప్రొడ్యూసర్స్, అంటే ఏదైనా మనం అష్యూరెన్స్ చేయగలుగుతాం ప్రోడక్ట్కి మనకు ISO ప్రొడ్యూసర్ ప్రకారం. క్వాలిటీ ఆఫ్ డిగ్రీ అకార్డింగ్ టు ఇన్స్టిట్యూట్స్ బై ఎడ్యుకేషన్, అంటే క్వాలిటీ ఆఫ్ డిగ్రీ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ లేకుండా ఎడ్యుకేషన్, హెల్పింగ్, దీస్ ఆర్ ఆర్గనైజేషన్స్, దీస్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డిగ్రీ, ఎలాంటి డిగ్రీ తీసుకుంటున్నాం, ఏ కాలేజీని తీసుకుంటున్నాం, ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్న దాని ప్రకారం క్వాలిటీ అనేది జరుగుతుంది. ఒక మంచి IIT ఇలాంటి ఇన్స్టిట్యూషన్ మనం చదివామనుకో దాని యొక్క క్వాలిటీ వేరే ఉంటుంది. అది డిఫరెంట్ దాని యొక్క సర్వీస్ ప్రకారం అక్కడ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే సేఫ్టీ, టు సేఫ్ గార్డ్ అగైన్స్ట్ ఇంజరీ ఆర్ డ్యామేజ్ టు ప్రాపర్టీ, అంటే అగైన్స్ట్ ఇంజరీ ఆర్ డ్యామేజ్ టు ప్రాపర్టీ. ఇక్కడ సేఫ్టీ పర్పస్ ఏంటంటే ఇంజరీ నుంచి ఎలా సేఫ్ గార్డ్స్, హెల్మెట్స్ ఎలా పెట్టుకుంటారు, రైట్ హెల్మెట్స్, సమ్ సేఫ్టీ మెజర్మెంట్స్. అలా డ్యామేజ్ ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకుండా సేఫ్టీ మెజర్మెంట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ వాటర్ డిస్పోజల్, అంటే శుద్ధీకరణ పదాలు డిఫరెంట్ మెథడ్స్ ఏ ప్రాసెస్లో చేయొచ్చు. అంటే ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే వేస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేస్ట్ని మనం డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ ఏ మెథడ్స్ ఉన్నాయి, దానివల్ల వేస్ట్ వాటర్ని మనం ఎలా డిస్పోజల్ చేయవచ్చు, వాటి గురించి డిఫరెంట్ మెథడ్స్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. అంటే సేఫ్టీ పరంగా మనం డిఫరెంట్ స్టాండర్డ్స్ కావాలి, ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్. యూనిఫార్మిటీ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్, అంటే మెటీరియల్ అనేది ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ యూనిఫార్మిటీగా ఉన్నాయి, ఒకేలా పనిచేస్తూ ఉన్నాయి. ఇంటర్చేంజబిలిటీ, అంటే దానివల్ల వేరే దానికి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈజ్ ఆఫ్ అసెంబ్లీ, అంటే ఈజీ ఆఫ్ అసెంబ్లీ, అంటే ఒకదాన్ని ఇంకోదాన్ని అసెంబ్లింగ్ అనేది ఈజీగా చేసుకునేలా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ గోల్స్, స్టాండర్డ్ టైం, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఒక నట్ ఉంది, అదే వేరే దానికి కూడా అసెంబ్లింగ్ చేసేలాగా మనం తయారు చేయాలి, అన్నింటికి ఫిట్ అయ్యాలి. ఇవన్నీ స్టాండర్డ్స్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ ఫాలో అయితే ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ అన్నీ చాలా బెటర్ సర్వీస్ తోటి, బెటర్ క్వాలిటీ తోటి మనకు జరుగుతుంది. ఇందులో ఏది ఫాలో అవుతుంది, మనం చేసిన దాంట్లో ఏం మిస్టేక్ ఉంటే దానివల్ల బెటర్ క్వాలిటీ రాదు, దానివల్ల అనెథికల్ యాక్టివిటీస్ అనేది జరుగుతాయి, మోరల్ ఇష్యూస్ క్రియేట్ అవుతుంది. రాకెట్, ఇక్కడ ఏంటంటే ఏంటంటే ఛాలెంజింగ్, అంటే ఒక కేస్ స్టడీ, ఛాలెంజింగ్ డిజాస్టర్ కేస్ స్టడీ. ఫైనల్ టాపిక్ ఇక్కడ ఏంటంటే ఒక రాకెట్కి సంబంధించిన పార్ట్స్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్, ఆర్బిటర్, ఫ్లైట్ డెక్ ఫర్ క్రూ అంటే సిబ్బంది ఉండడానికి, అంటే ఒక రాకెట్లో వెళ్ళినప్పుడు సిబ్బంది క్యాబిన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, క్రూ అండ్ నథింగ్ సిబ్బంది, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్. పేలోడ్ బే, దీన్ని పేలోడ్ బే అంటాం. అలాగే మెయిన్ ఇంజిన్ ఇక్కడ ఉంటుంది, బూస్టర్, రాకెట్, ఫీల్డ్ జాయింట్స్, దీన్ని ఫీల్డ్ జాయింట్స్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫీల్డ్ జాయింట్ బిఫోర్ ఇగ్నిషన్, ఫీల్డ్ జాయింట్ ఆఫ్టర్ ఇగ్నిషన్.
అంటే ఫీల్డ్ అండ్ బిఫోర్ అంటే స్టార్ట్ అవ్వకముందు ఇలా ఉంది, స్టార్ట్ అయ్యి సమ్ ఎయిర్లోకి వెళ్ళినప్పుడు ఇలా ఉంది. దీన్ని ఓరింగ్స్ అంటాం. ఇది ఇక్కడ మన ఓరింగ్స్, ప్రైమరీ ఓరింగ్, సెకండరీ ఓరింగ్. దీన్ని వెల్డింగ్ ద్వారా వెల్డ్ చేస్తారు, అతికిస్తారు. వెల్డింగ్ యూస్ చేసి హీట్ చేసి వేరన్ని అతికిస్తారు. పుట్టి అలాగే బోల్ట్, దీన్ని బోల్ట్ పెడతాం. ఓకే, దీస్ ఆర్ ద నేమ్స్, సమ్ టర్మినాలజీస్ ఆఫ్ ఇట్. ఛాలెంజర్ డిజాస్టర్ కేస్ స్టడీ. ఛాలెంజర్ కేస్ స్టడీ ఇచ్చారు. ఏంటంటే స్పేస్ షటిల్ లాంచ్డ్ బై నాసా. ఒక స్పేస్ రాకెట్ని లాంచ్ చేసింది నాసా. నేషనల్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జనవరి 28, 1986లో నాసా వాళ్ళు ఒక స్పేస్ షటిల్ని లాంచ్ చేశారు. నో లాంచింగ్ వెన్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ 53 ఫారెన్హీట్. మన అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అమెరికాలో మనకి జనవరి టైంలో అంటే చాలా కూల్గా ఉంటుంది, ఏంటంటే చాలా లో టెంపరేచర్స్ అన్నీ ఉంటాయి. ఆ లో టెంపరేచర్, మినిమం టెంపరేచర్ నాట్ లెస్ దాన్ 53 ఫారెన్హీట్ కంటే తక్కువగా మనం ఏ లాంచింగ్ చేయకూడదు. బట్ వెన్ లాంచ్ ద టెంపరేచర్ ఈజ్ 36 డిగ్రీ ఫారెన్హీట్. 36 డిగ్రీ ఫారెన్హీట్లో ప్లాన్ చేశారు లాంచ్ చేయడానికి. వితిన్ 75 సెకండ్ లిఫ్ట్ ఆఫ్. ఎప్పుడైతే దాన్ని లిఫ్ట్ చేసి దాన్ని లాంచ్ చేశారో 75 సెకండ్స్ తర్వాత ఏమైందంటే ఇట్ హ్యాస్ రీచ్డ్ 16,000 మీటర్స్, అంటే 16 కిలోమీటర్స్ పైకి వెళ్ళింది. హై రిజల్ట్ amplified in flames, cabin crew fell into ocean and died. ఏమైంది దానివల్ల ఫ్లేమ్స్ నిప్పుల్లాగా వచ్చి సమ్ ఫ్లేమ్స్ జనరేట్ అయ్యి క్యాబిన్ క్రూ అనేది సముద్రంలో పడిపోయింది. అందులో ఉండే క్యాబిన్ క్రూ అంటే సమ్ సిబ్బంది అందరూ చనిపోయారు. ఇది చేశారు. బేసిక్గా ఎందుకు జరిగింది ఏంటంటే సేఫ్టీ ఇష్యూస్ అనేది తీసుకోకపోవడం వల్ల జరిగింది. ఎందుకు జరిగిందంటే గవర్నమెంట్ రిజెక్టెడ్ సజెషన్ టు హ్యావ్ 3 స్టేజెస్ ఆఫ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే నో ఎస్కేప్ మెకానిజం టు ప్రూవ్. అంటే వాళ్ళకి ఏదైనా అయినప్పుడు వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఒక మెకానిజం అంటూ ఏం క్రియేట్ చేయాలి. దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దాన్ని సజెషన్ రిజెక్ట్ చేసి 3 స్టేజెస్ ఆఫ్ రాకెట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇచ్చిన సజెషన్ని రిజెక్ట్ ద సజెషన్ టు హ్యావ్ 3 స్టేజెస్ రాకెట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంటే దాన్ని రిజెక్ట్ చేసిన గవర్నమెంట్. సో ఉన్న ఫైనాన్షియల్గా ఎందుకు మళ్ళీ అది చేస్తారు, అదొక సేఫ్టీ ఇష్యూ. నెక్స్ట్, ఆస్ట్రోనాట్స్ వర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫీల్డ్ జాయింట్స్. ఫీల్డ్ జాయింట్స్కి సంబంధించి ఈ ఎక్కడైతే ఫీల్డ్ జాయింట్స్ ఉన్నాయో ఇది ఫీల్డ్ జాయింట్, ఇది ఒక ఫీల్డ్ జాయింట్. ఈ ఫీల్డ్ జాయింట్లో వచ్చి ఫీల్డ్ జాయింట్స్ వర్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫీల్డ్ జాయింట్స్. అంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు మనకి నాట్ లెస్ దాన్ 53 డిగ్రీ ఫారెన్హీట్ అంత తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం లాంచింగ్ అనేది చేయకూడదు. బట్ వీళ్ళు లాంచ్ చేశారు. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనే ఫీల్డ్ జాయింట్స్లో ఉన్న దాన్ని ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు ఇది ఫీల్డ్ జాయింట్స్లో మనం అంత టెంపరేచర్ లో టెంపరేచర్స్లో లాంచ్ చేయకూడదని ఆస్ట్రోనాట్స్ అన్నది ఇన్ఫార్మ్ చేయాలి ప్రాబ్లమ్స్, ఫీల్డ్ జాయింట్స్లో ప్రాబ్లమ్స్. నాసా సైంటిస్ట్స్ were unwilling to wait for proper weather conditions. NASA scientists were unwilling to wait for proper weather conditions. అంటే నాసా సైంటిస్ట్ ప్రాపర్ వెదర్ కండిషన్ లేకపోయినా సరే వాళ్ళు రిలీజ్ చేసేసారు, అంటే లాంచ్ చేస్తారు. దానివల్ల ఏమైందంటే రప్చరింగ్ ద వీక్ ఓవరింగ్స్ అనే రప్చర్ అని ఈ ఓరింగ్స్ అన్నీ ఏమైనాయంటే ఇక్కడ వచ్చే హాట్ గ్యాసెస్ ప్రెజర్ జనరేట్ అవడం వల్ల ఆ ప్రెజర్కి ఏమైందంటే రప్చరింగ్ అనేది జరిగింది. ఈ ఓరింగ్స్ అన్నీ అంటే వెళ్ళి చేసింది జరగడం వల్ల ఏమైందంటే ఇది బయటకు వచ్చేసి ఆ డైరెక్షన్ చేంజ్ అయిపోయి టోటల్గా రాకెట్ అనేది డ్యామేజ్ అయింది. అది టోటల్ వర్షంలో పడిపోయింది, మొత్తం కొలాప్స్ అయింది. అలాగే మనుషులు కూడా చనిపోయారు. సేఫ్టీ కన్సర్న్ వాజ్ ఇగ్నోర్డ్ బై ద మేనేజ్మెంట్. సేఫ్టీ కన్సర్న్ అనేది మర్చిపోయింది మేనేజ్మెంట్. హడావిడిగా దాన్ని లాంచ్ చేశారు.
విత్ టెంపరేచర్స్, వెదరింగ్ కండిషన్స్ ప్రాపర్గా లేకపోయినా సరే దాన్ని లాంచ్ చేశారు. దానివల్ల ఏమైందంటే టోటల్గా రాకెట్ అలాగే అందులో ఉన్న మనుషులు అందరూ డ్యామేజ్ అయ్యారు. అందుకే ఏంటంటే సిన్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ స్పెషల్ ఎక్స్పెరిమెంటేషన్, అంటే ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్రతి దాని గురించి స్టడీ చేసి మాత్రమే ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. మనం ఏదో కంగారుగా మనం ఎక్స్పెరిమెంట్ చేశాం కదా దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం ఏమవుతుందంటే ఇలాంటి రాకెట్ ఇష్యూ ఎలా అయితే జరిగిందో వాళ్ళ సేఫ్టీ ఇష్యూస్ని అన్నిటిని పట్టించుకోవడం చేయడం వల్ల టోటల్గా మొత్తం క్రాష్ అయింది, టోటల్ మనీ లాస్ అయింది, అలాగే మనుషులు కూడా చనిపోయారు. అందుకే ఇంజనీరింగ్ ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంటేషన్ దీన్ని మనం జాగ్రత్తగా ప్రతి పాయింట్ని మనం కన్సిడర్ చేసుకొని ఆల్టర్నేటివ్గా అన్ని కేసులని చూసుకొని మాత్రమే దీన్ని ఎగ్జిక్యూట్ అన్నది చేయాలి. ద ఫైనల్ కామెంట్ ఈస్ ఇంజనీర్స్ హ్యావ్ టు గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ సేఫ్టీ ఫస్ట్ అండ్ ద షెడ్యూల్ నెక్స్ట్. ఎప్పుడు ఇంజనీర్స్ టాప్ ప్రయారిటీ సేఫ్టీకి మాత్రమే ఇవ్వాలి. తర్వాత షెడ్యూలింగ్ కానీ మన ఎగ్జిక్యూషన్ తర్వాత అది పాసిబిలిటీగా ఉంటే షెడ్యూలింగ్ తర్వాత మార్చుకోవచ్చు. బట్ సేఫ్టీకి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ. దిస్ ఈజ్ ద కంక్లూజన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్. థ్యాంక్ యూ.